శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా. ఇక 14 తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్త దోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూలై మాసం, కొన్ని రాశుల వారికి కొన్ని మాసాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. దాంట్లో ఈ కర్కాటక రాశి వారికి 3 మాసాలు కలిసి వస్తాయి. 1 ఫిబ్రవరి, 2 జూలై, 3 సెప్టెంబర్. ఇలానే ఈ జూలై మాసంలో అనుకున్నటువంటి పనులు కావడం కానివ్వండి, విదేశీయానం కానివ్వండి, అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వడం కానీ, పెళ్ళైన వారికి పిల్లలు పుట్టడం కానీ, అలానే భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలవటం, ఇవన్నీ మీకు మిరాకిల్ అనిపిస్తాయండి. ఎందుకంటే స్వస్థానంలో గురువు వచ్చాడు. ఈ గురువు మీకు మంచి చేయకపోయినా చెడైతే చేయడు. ఖచ్చితంగా మీకు ఉన్నతమైన శిఖరాలు తీసుకెళ్లేటువంటి యోచనలో ఉంటారు గురువు. కర్కాటక రాశిలో గురువు కర్కాటక రాశికి బాగా కలిసి వస్తాడు. గురువుతో పాటు బుధుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలో లాస్ అయిన వాళ్ళు, ఇప్పటివరకు నష్టపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పుంజుకొని ఈగల్లా బయటకు వచ్చేలా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైనా అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ, ఇంటి దేవతకు కానీ ఏదైనా మొక్కుబడి ఉండొచ్చు. మీరు అది ఒకటి కనిపిస్తూ ఉంది. ఆ మొక్కుబడి తీర్చుకునే ప్రయత్నం చేయండి. కట్టుకట్టుగా పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ వశం అయిపోతుంది. అలానే విదేశానం ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా మీ పనులు అవుతాయి. ఎవరిని నమ్ముకోకుండా మీరు ఇండిపెండెంట్గా చేయండి. అలానే పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. భార్యాభర్తలు దూరం అయ్యేదానికి మీకు ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చేసి దూరం చేసేలా కనిపిస్తున్నారు. కాబట్టి అలాంటి దూరం అవ్వకుండా మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి. దాంతోపాటు మీరు విదేశాన్ని ప్రయత్నం చేసుకొస్తే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు. దాంతోపాటు ఇక్కడ ఏదైనా వ్యాపారం చేయాలన్నా, వృత్తిలోకి రావాలన్నా, మంచి వనరులు రావాలన్నా కూడా అన్ని రకాల రంగాలు బాగానే ఉంటాయి. మీకు ముఖ్యంగా అయితే కనుక ఫుడ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఆ ఫుడ్ ఇండస్ట్రీ మొదలు పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలానే మీకు ఏదైనా బుక్ స్టాల్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇన్స్టిట్యూట్స్ ఏదైనా నేర్పే వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, అలాగే ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే బోధన చేసేదాకా మీ ప్రిన్సిపల్స్ కానీ, మోటివేషన్ క్లాసెస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో జూలై మాసంలో మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలానే సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ రంగాల్లో కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. కానీ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా. కానీ జాబ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గానే ఉంటుంది, చేసుకోవచ్చు. అలానే కొత్త రకం జాబులు కావాలని చెప్పి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటి చేయకండి, మోసపోతారు. దానివల్ల ఇబ్బంది పడతా ఉంటారు. మిమ్మల్ని అష్టదిబ్బంది చేసేటువంటి యోచన కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. అందరి కళ్ళు కూడా మీ మీద ఉండడం ద్వారా మీకు నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే మీరు అనుకున్నారో ఆ వనరులు ముందుకు వెళ్ళాలంటే కనుక ముందుగా దేవుడికి నమస్కారం చేసుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. దాంతోపాటు ఎవరిని నమ్మడం ద్వారా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, సినీ రంగంలో ఉన్నవారు కానీ, కర్కాటక రాశి వారు ఉంటే కానీ వారికి మంచి అవకాశాలు కూడా వచ్చేటువంటి కనిపిస్తుంది. 17వ తారీఖు జూలై 17 తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. పెళ్లి కాని వారికి అయితే తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పరమడు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదిరేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక కర్కాటక రాశి వారికి
ముఖ్యంగా మనం చెప్పదగినది ఏంటంటే కనుక ఏ రంగంలో అప్పులు పాలై ఉంటే కూడా అప్పులు తీర్చుకునేటువంటి యోగ్యత కూడా ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఎన్నో రకాల రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి అనుకున్నది దగ్గర అవ్వడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఆ పరిహార నిమిత్తం కూడా చేసుకుంటూ అదృష్టవంతులు అవచ్చు. దాంట్లో ముఖ్యంగా విషయం ఏంటంటే కర్కాటక రాశి వారికి గ్రహాలన్నీ మారినా, స్థితిగతులు మారినా, గోచారం అటు ఇటుగా అయినా కూడా మనకి మానవ గ్రహాలను ఉంటాయి. మానవ గ్రహాలు మన పైన దండెత్తేసి వీళ్ళకి మంచి జరగకూడదు, వీళ్ళకి ఇబ్బంది పడాలి, మోసపోవాలి, నష్టపోవాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాంటి మన ఇళ్లలో ఉంచుకోవడం అనేది అనారోగ్యం. అలాంటి ఏదైనా ఫోటోలు కానీ, ప్రేమలు కానీ, అలాంటి దండలు కానీ ఉంచుకోవద్దు. ఏదైనా పగిలిపోయినగా చిగిరిపోయిన ఉంటే కానీ పడేయండి. ఇంటికి మరమ్మతులు కానీ, ఇల్లు కొనుక్కోవాలని కానీ, సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవాలని కానీ ఉంటే కనుక వీరి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కాకపోతే మే తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ మే లోపు కనుక మంచి ఆలోచన ఉంటే కనుక మీరు సొంత ఇల్లు తీసుకునే యోచన కూడా ఉంటుంది. మంచి సంవత్సరాలకు పెళ్లి కూడా అవుతాయి. అలానే మీకు ఏదైనా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వచ్చి కానీ బాగా జరిగింది, మీకేం అర్థం కావట్లేదు, ఎవరొకరు వాళ్ళలోకి వెళ్ళిపోయినారు, ఎవరొకరి ద్వారా ఇబ్బంది పడతా ఉన్నారు అనుకుంటే కనుక అలాంటి వారు మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు ఏదైనా పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే ఉంటుంది. ఇక మీరు ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా స్వామివారు కానీ మీ పరిహారం చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి ఒక మేర ఉపశమనత ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఆ పరిహారం ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు ఆలయం ఉంటే కనుక పంచామృత అభిషేకం చేయించండి. శివాలయంలో పంచామృత అభిషేకం చేయించవచ్చు. అలానే హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించేసి హనుమాన్ మందిరంలో హనుమాన్ సింధూరము, హనుమానికి కర్పూరం బిళ్ళలు, హనుమానికి నువ్వులను ఇచ్చడం ద్వారా మీకున్నటువంటి మీకున్నటువంటి భయం పోయేసి దయ్యాలు, భూతాలు, పిచాచులు అన్నీ కూడా పోతాయి. మీ మీద ఎవరైనా భయపెడుతున్నా, శత్రువులు దండెత్తినా కూడా ఇలాంటివి కూడా మీకు తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఎవరైనా సరే రాజకీయాలు ఎదగాలనుకున్నా, సినీ ఫీల్డ్లో ఎదగాలనుకున్నా, అది ఇంకేదో పారిశ్రామిక ఎదగాలనుకున్నా, ఇండస్ట్రీలు స్థాపించాలనుకున్నా, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పరిహారం హనుమాన్ మందిరంలో చేసుకోవచ్చు. 11 ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. హనుమాన్ మందిరంలో 11 ప్రదక్షిణాలు చేసుకుంటే కాకుండా నవగ్రహాల మండపంలో నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు, నల్ల మినుములు, అలానే కర్పూరం బిళ్ళలు, బియ్యము, మనకి ఉలవలు, జొన్నలు, రాగులు, సజ్జలు, అలానే పచ్చపెసలు ఇవన్నీ కూడా కలగలుపుకొని అక్కడ మీకు నవగ్రహాల మీద అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల దోషాలు తొలగిపోయేలా ఉంటుంది. శివాలయంలో పంచామృత అభిషేకంలో ఖచ్చితంగా మీరు దానిమ్మ పండు రసం కానీ, చెరకు రసం కానీ కూడా కలిపి మీరు అభిషేకం చేసినట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా నెరవేరేలా ఉంటాయి. దూరమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మంచి వ్యక్తులు దగ్గర అవుతారు, చెడ్డ వ్యక్తులు దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు ఖచ్చితంగా అవ్వచ్చు.